friends, welcome to Biology for DSC Intermediate Second Year Botany Textbook వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో రవాణా పార్ట్ 19 వీడియో. మనం ప్రీవియస్ వీడియోలో ఖనిజ పోషకాల శోషణ రవాణా గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అయితే ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో ఖనిజ అయాన్ల శోషణ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఖనిజ అయాన్ల స్థానాంతరణ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ దారు వరకు చేరుకున్న ఈ ఖనిజ అయాన్లు అనేవి ఉన్నాయి కదా, సక్రియ లేదా నిష్క్రియ శోషణల ద్వారా లేదా రెండు పద్ధతుల ద్వారా దారువులోనికి చేరుకున్న అయాన్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాండం నుంచి మొక్క యొక్క అన్ని భాగాలకి ఊర్ధ్వముఖంగా అంటే పైవైపుగా రవాణా చెందడానికి ఏది హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు బాష్పోత్సేకం వలన ఏర్పడిన ప్రవాహం అనేది తోడ్పడుతుంది. సక్రియ లేదా నిష్క్రియ శోషణల ద్వారా లేదా రెండు పద్ధతుల ద్వారా దారువులోనికి చేరుకున్న అయాన్లు కాండం నుంచి మొక్క అన్ని భాగాలలోనికి ఊర్ధ్వముఖంగా రవాణా చెందడానికి బాష్పోత్సేకం వలన ఏర్పడిన ప్రవాహం తోడ్పడుతుంది. అగ్ర పార్శ్వ విభాజ్య కణజాలాలు, లేత పత్రాలు, అభివృద్ధి చెందుతున్న పుష్పాలు, ఫలాలు, విత్తనాలు నిల్వ చేసే అంగాలు వంటి పెరుగుదల చూపే భాగాలు ఖనిజ మూలకాల యొక్క ప్రధాన వినియోగ కేంద్రాలు. ఈ ఖనిజ మూలకాలు అనేవి ఎక్కడ వినియోగించబడతాయి? అగ్ర పార్శ్వ విభాజ్య కణజాలాలకి, లేత పత్రాలకి, అభివృద్ధి చెందుతున్న పుష్పాలకి, ఫలాలకి, విత్తనాలకి, నిల్వ చేసే అంగాలకి, అదేవిధంగా అంగాల వంటి పెరుగుదల చూపే భాగాలకి ఈ ఖనిజ మూలకాలు అనేవి వినియోగించబడాలి. అంటే ఇక్కడ ఈ ఖనిజ మూలకాలు ఎక్కడికి వెళ్ళాలన్నమాట? ఈ భాగాలన్నింటికి వెళ్ళాలి. అగ్ర పార్శ్వ విభాజ్య కణజాలాలు, లేత పత్రాలకి, అభివృద్ధి చెందుతున్న పుష్పాలు, ఫలాలు, విత్తనాలు, నిల్వ చేసే అంగాల వంటి పెరుగుదల చూపే భాగాలకి ఈ ఖనిజ మూలకాలు అనేవి వెళ్ళాలన్నమాట. ఖనిజ మూలకాల యొక్క వినియోగ కేంద్రాలు అవి అక్కడికి వెళ్ళాలి. పత్రాలలోని సూక్ష్మమైన సన్నని ఈనెల నుంచి ఈ ఖనిజ అయాన్లు విసరణ చర్య ద్వారా విడుదలైనప్పుడు పరిసరాలలో ఉన్న పత్రాంతర కణాలు వాటిని సక్రియ విధానంలో గ్రహిస్తాయి. పత్రాలలో ఉన్న సూక్ష్మమైన సన్నని ఈనెలు ఉంటాయి కదా, ఆ సూక్ష్మమైన సన్నని ఈనెల నుంచి ఖనిజ అయాన్లు విసరణ చర్య ద్వారా విడుదలైనప్పుడు పరిసరాలలో ఉన్న ఈ పత్రాంతర కణాలు ఈ ఖనిజ అయాన్లని ఏ రూపంలో గ్రహిస్తాయి? సక్రియ విధానంలో గ్రహిస్తాయి. నెక్స్ట్, ఖనిజ మూలకాలు వృద్ధ జీర్ణత చెందుతున్న మొక్క భాగాల నుంచి లేత భాగాలలోనికి చెలుస్తూ ఉంటాయి. ఈ ఖనిజ మూలకాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? వృద్ధ లేదా జీర్ణత చెందుతున్న మొక్క భాగాల నుంచి. ఇక్కడ అంటే ఉదాహరణకి ఆకు పండిపోయింది, రాలిపోతుంది. ఆ ఆకు రాలిపోయే ముందు ఈ ఖనిజ మూలకాలు అనేవి లేత ఆకుల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఖనిజ మూలకాలు వృద్ధ జీర్ణత చెందుతున్న మొక్క భాగాల నుంచి లేత భాగాలలోనికి చెలుస్తూ ఉంటాయి. పరిపక్వమైన వృద్ధ పత్రాల నుంచి అత్యధికంగా ఖనిజ పదార్థం లేత పత్రాలలోనికి ఎగుమతి చెందుతుంది. మనం అనుకున్నాం కదా, వృద్ధ పత్రాల నుంచి ఖనిజ మూలకాలు అనేవి లేత పత్రాలలోకి వెళ్ళిపోతాయి రాలిపోయే ముందు. అట్లే ఆకురాల్చే మొక్కలలో పత్రాలు రాలిపోయే ముందు భాస్వరము, నత్రజని, పొటాషియం మొదలగు మూలకాలు కూడా ఉంటాయి కదా. ఈ భాస్వరము, నత్రజని, పొటాషియం మొదలగు మూలకాలు ఇతర భాగాలలోనికి వెళ్ళిపోతాయి. పదార్థాల నిర్మాణంలో పాల్గొనే కాల్షియం వంటి మూలకాలు ఇతర భాగాలలోనికి చెల్లించవు. పదార్థాల నిర్మాణంలో పాల్గొనే, ఇది ఇంపార్టెంట్ మనకి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. పదార్థాల నిర్మాణంలో పాల్గొనే ఒక కాల్షియం వంటి మూలకాలు ఇతర భాగాలలోనికి వెళ్ళవు. భాస్వరము, నత్రజని, పొటాషియం, అదేవిధంగా ఈ ఖనిజ మూలకాలు అనేవి ఇతర భాగాల్లోనికి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ కాల్షియం వంటి పదార్థాల నిర్మాణంలో పాల్గొనే కాల్షియం వంటి మూలకాలు మాత్రం ఇతర భాగాల్లోనికి చెల్లించవు. నెక్స్ట్, దారు నిస్రావాల విశ్లేషణలు మొక్కలలో కొంత నత్రజని అకర్బనిక అయాన్ల రూపంలో ప్రయాణిస్తున్నప్పటికీ అత్యధికంగా అమైనో ఆమ్లాలు తదితర కర్బనిక రూపాలలో ప్రయాణిస్తుందని చెబుతున్నాయి. దారు నిస్రావాల విశ్లేషణలు మొక్కలలో కొంత నత్రజని అనేది
అకర్బనిక అయాన్ల రూపంలో ప్రయాణిస్తున్నప్పటికీ అత్యధికంగా ఈ నత్రజని అనేది ఏ రూపంలో ప్రయాణిస్తుందని చెప్తున్నాయి దారు నిస్రావాల విశ్లేషణలు. అమైనో ఆమ్లాలు తదితర కర్బనిక రూపాలలోని ప్రయాణిస్తుంది నత్రజని అనేది. అకర్బనిక అయాన్ల రూపంలో ప్రయాణిస్తున్నప్పటికీ అత్యధికంగా ఏ రూపంలో ప్రయాణిస్తున్నాయి అమైనో ఆమ్లాల వంటి కర్బనిక రూపాలలోనే ప్రయాణిస్తుంది అని ఈ దారు నిస్రావాల విశ్లేషణలు చెప్తున్నాయి. అట్లే భాస్వరము గంధకము కూడా స్వల్పంగా కర్బనిక సంయోగికాల రూపంలో ప్రయాణిస్తాయి. భాస్వరము గంధకము కూడా స్వల్పంగా అవి కూడా ఎలాగా ఏ రూపంలో ప్రయాణిస్తున్నాయి భాస్వరము గంధకం కూడా కర్బనిక సంయోగకాల రూపంలోనే భాస్వరము గంధకం వంటివి కూడా ప్రయాణం చేస్తున్నాయి. దీనికి తోడు దారువు పోషక కణజాలం మధ్య కూడా స్వల్ప పాళ్లలో పదార్థాల వినిమయం జరుగుతుంది. దారువు మరియు పోషక కణజాలంల మధ్య కూడా పదార్థాల వినిమయం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఎంత మొత్తంలో స్వల్ప పాళ్లలో స్వల్పంగానే జరుగుతుంది. దారువు పోషక కణజాలం మధ్య కూడా స్వల్ప పాళ్లలో పదార్థాల వినిమయం జరుగుతుంది. అందుచేత దారువు అకర్బనిక పోషకాలను పోషక కణజాలం కర్బనిక పదార్థాలను మాత్రమే రవాణా చేస్తుందనే సాంప్రదాయిక నమ్మకం అవాస్తవమని భావించవచ్చు. అందుచేత దారువు అకర్బనిక పోషకాలను పోషక కణజాలం కర్బనిక పదార్థాలను మాత్రమే రవాణా చేస్తుందనే సాంప్రదాయికమైన నమ్మకం అనేది అవాస్తవం. ఎందుకంటే మనం ఇక్కడ చూసాం కదా నత్రజని అనేది కర్బనిక రూపంలో ప్రయాణిస్తున్నప్పటికీ కొంత అమైనో ఆమ్లాలు వంటి కర్బనిక రూపంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా భాస్వరం గంధకం వంటివి కూడా స్వల్పంగా కర్బనిక సంయోగకాల రూపంలో ప్రయాణిస్తున్నాయి. ఇంకోటి ఏంటి వీటికి తోడు ఈ దారువు పోషక కణజాలం మధ్య స్వల్ప పాళ్లలో పదార్థాల వినిమయం అనేది జరుగుతుంది. కాబట్టి దారువు అకర్బనిక పోషకాలను పోషక కణజాలం అనేది కర్బనిక పదార్థాలను మాత్రం రవాణా చేస్తుందనే సాంప్రదాయిక నమ్మకం అనేది అవాస్తవం.